బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎంపీఎల్ ఐరన్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణలో వివాదం చెలరేగింది. అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఈ కంపెనీతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ వద్దని, కంపెనీ తొలగించాలని కోరుతూ ఇప్పటికే అధికారులకు వినతులు అందించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎంపీఎల్ ఐరన్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణలో వివాదం జరిగింది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అక్కడి నుంచి అందిస్తారు. కిరణ్, చెప్పండి. ప్రస్తుతం ఎంపీఎల్ అక్కడ అభిప్రాయ సేకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ కంపెనీ వద్ద ఏం జరిగింది, ఏంటి ఘర్షణకి దారితీసింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమేడు గ్రామ శివారులో ఉన్నటువంటి ఎంపీఎల్ స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ రేపు అధికారులు నిర్వహించున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి గ్రామ శివారులో ఉన్నటువంటి ఐరన్ కంపెనీ నుండి వస్తున్నటువంటి రసాయనాల వల్ల ఇటు పంట చేలు ఖరాబు దెబ్బతినడంతో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయని గత కొద్ది రోజులుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆందోళన సిద్ధం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క కంపెనీ నుండి వెలువడే రసాయనాల వల్ల ఆరోగ్యం చెడిపోవడం పాటు పంటలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ యొక్క కంపెనీని వెంటనే మూసివేయాలని కోరుతుండగా అదే దానికి సంబంధించినటువంటి కంపెనీ నిర్వాహకులు మాత్రం రేపు ప్రజాభిప్రాయ సేకరణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. దీంతో రేపు ప్రజాభిప్రాయ సేకరణకు కంపెనీ నిర్వాహకులు అక్కడ వేసినటువంటి టెంటులు కావచ్చు, కుర్చీలు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకుని ఆ యొక్క టెంట్లను, కుర్చీలు కూడా అక్కడి నుంచి తొలగించడంతో ఇటు కంపెనీ సిబ్బందికి ఇటు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కంపెనీని ఇక్కడి నుంచి మూసివేయాలని, ప్రజల ఆరోగ్యాలను ఖరాబు చేసినటువంటి కంపెనీని వెంటనే ఇక్కడి నుంచి తరలించి అధికారులు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కంపెనీ నిర్వాహకుల పైన దాడి చేయడం కూడా జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అయితే రేపు ప్రజాభిప్రాయ సేకరణ ఉండడంతో రేపు పోలీసులు బందోబస్తు మధ్య రేపు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందా, లేకపోతే అధికారులు యొక్క కంపెనీకి ఏమైనా నోటీసులు అంటించి కంపెనీని మూసివేస్తారనేది మాత్రమైతే ఇంకా తెలియాల్సింది. మొత్తానికైతే కంపెనీ పట్ల చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజలందరూ కూడా కంపెనీని మూసివేయాలనేది కోరుతున్నారు. యామిని, అంటే గవర్నమెంట్ టేక్ ఆన్ ఏంటి కిరణ్ దీనిపైన? అయితే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకే రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుంది. ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఇటు గ్రామస్తులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలోనే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో అందరు మెజార్టీ ప్రజల యొక్క కంపెనీని మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్టయితే ఈ యొక్క కంపెనీని మూసివేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ యొక్క కంపెనీ నిర్వాహకులు ముందస్తుగానే ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా మచ్చిక చేసుకుని తమ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కూడా ఎప్పుడు జరిగే ఈ తతంగమే ఇది. కాకపోతే రేపు కేవలం ప్రజాభిప్రాయ సేకరణతో గ్రామస్తులను ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వారిని మోసం చేస్తారనే ఉద్దేశంతో రేపు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. యామిని. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.